బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఎందుకు 2 days పాటు 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపుని ఎందుకు ఇచ్చారు? మీకు విచారణ అంటే ఎందుకు భయం? సిబిఐ విచారణ ఇప్పుడు రాజకీయ పార్టీలలో అభివృద్ధి పనులు చేసినందుకు పరిపాలనలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒక పార్టీని టార్గెట్ చేసి ఒక నాయకుడిని టార్గెట్ చేసి ఈ పరిస్థితులలో కేసీఆర్ గారిని వారి ప్రతిష్ట మసకబార్చాలా, తెలంగాణ అనే అధ్యాయంలో వారి పేరును కూడా మసకబార్చాలా, ఇబ్బంది పెట్టాలా, ఈ వయసులో వారిని కేసులతో సతమతం చేయాలా, తద్వారా బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాలా అనే ఒక కుయుక్తులు ఏదైతే పన్నుతున్నారో ఇవాళ చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క పన్నాగం. దానికి మిగతా అందరి సహకారం ఉందని కనబడతా ఉంది. సిబిఐ అంటేనే అది కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేరుగా ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అర్ధ గంటలో చర్చలు ముగించుకొని ప్రాబులీ గంటలలో 4-5 గంటలలో ముగించుకొని సిబిఐకి ఇవ్వడం వెనుక ఉన్న దుర్మార్గమైనటువంటి ఆలోచన అందరికి కూడా తెలుసు. కాబట్టి మా పార్టీ అధ్యక్షునిగా తెలంగాణలో ఒక టాలెంట్ లీడర్ గా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాన్ని ప్రజల దృష్టిలో తీసుకుపోవడం కోసం పార్టీ శ్రేణులు అందరూ కలిసి నిర్ణయించినటువంటి విషయాన్ని ఇవాళ ప్రజల దృష్టిలో తీసుకుపోవడం కోసం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి యొక్క హక్కును నిరసన. ఇప్పుడు సిబిఐ కాకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఉండేది, రేవంత్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఉండేది. మీరు రేవంత్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ కంటే అనేది ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతా ఉంది. నేను అనేది ఇప్పుడు సిబిఐ కాకుంటే ఒకవేళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయలేదనుకోండి, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ సిబిసిఐడో లేకపోతే సిట్టో వేసేవాళ్ళు. మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ కంటే ఎక్కువ సిబిఐకి ఎందుకు భయపడుతున్నారు? భయం ఎక్కడదండి, భయపడటం అయితే ఒకటి భయపడితే చేసుకోనివ్వండి, సిబిఐ ఎంక్వైరీ వెల్కమ్ అని అనాలి కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు కమిషన్ ఎదుర్కొన్న కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా జ్యుడిషియరీ కమిషన్ కాబట్టి వారు స్వయంగా వచ్చి అన్ని విషయాలు చెప్పిండ్రు. హరీష్ రావు గారు వచ్చింది. వాట్ ఈస్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్? ఈవెన్ ఆఫ్టర్ దట్ చట్ట విరుద్ధంగా వారికి క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వకుండా సాంకేతిక అంశాలను కూడా ఏదైతే పాటించాలనో వాటి తుంగలో తొక్కి ముందుకెళ్లి ఏకపక్షంగా విచారణ ముగించి అసెంబ్లీలో మమా అనిపించి ఏకపక్షంగా సిబిఐకి ఇచ్చినారు. కాబట్టి రాజకీయ పార్టీకి మా నిరసన మేము తెలియజేస్తున్నాం. మా నిరసన మేము తెలియజేస్తుంటే వాళ్ళకందరికీ ఎందుకు భయం నాకు అర్థం కాలేదు. రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టినప్పుడు ఆఖరికి రాబర్ట్ వాద్రా మీద కేసులు, సోనియా గాంధీ గారు పక్కన పెట్టండి, రాబర్ట్ వాద్రా మీద కేసులు పెడితే కూడా నిరసన తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నరేంద్ర మోదీ గారి విషయం కాదు అనేక మంది బీజేపీ నాయకుల విషయంలో ఈ కేసులు పెట్టినప్పుడల్లా లొల్లి పెట్టిన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు మా నాయకుని మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే మా శ్రేణులు నిరసన మీకు వచ్చిన కష్టం ఏంది? మీకు ఎందుకు ప్రతిపక్షాలకు, వేరే పార్టీ వాళ్ళకు, ఇతర పక్షాలకి హక్కు కదా ప్రజాస్వామ్యంలో నిజం చెప్పే హక్కు లేని ఎట్లయితే. ఇప్పుడు ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ జరగద్దా మరి కాళేశ్వరం విషయంలో? ఇప్పుడు కమిషన్ ఫైండ్ అవుట్ చేసింది ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి. కాదండి, మీరు తప్పు చేయకుండా ఎందుకు భయపడడం? కమిషన్ ను ఆపే శక్తి మాకు లేదు, మేము అధికారంలో లేము, అధికారంలో పార్టీ పెట్టారు. కనీసం నిరసన తెలిపే హక్కును ఎందుకు హరించి వేయాలని చూస్తున్నారు? ఏమంట కష్టం? మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు, అన్ని స్థాయిలో ఉన్న నాయకులు తెలంగాణ ప్రజలలో భాగస్వామ్యం కాదా, భాగం కాదా? మాకు భావ ప్రకటన చేస్తే లేదా? ఇదేమైనా నియంతృత్వమా? ఉద్దేశపూర్వక ప్రచారాలను, ఉద్దేశపూర్వక అణచివేతను కొట్లాడే హక్కు మాకు లేదా? అర్థం కాలే. అంటే మేము కేసులు పెడతాం, మీరు మౌనంగా ఉండండి, మేము విచారణ పేరుతోటి మాకున్న పరిధిలో మేము రకరకాల వ్యవహారాలను ప్రజల ముందు తీసుకుపోతాం, ఉన్నది లేనట్టు కల్పించి చెప్తాం, మీరు నోరు మూసుకొని ఉండాలా అనే పద్ధతిలో అధికార పక్షం వ్యవహరిస్తే మేము కాము ఉండాలా? ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ డిసెంట్. తప్పే ఉంది దాంట్లో. ఓకే ఓకే దయాకర్ గారు.